హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. అలాగే మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి మీ రిలేషన్‌షిప్ యొక్క భవిష్యత్ ఏంటి? మీ ఫ్యూచర్ ఏంటి? ఏం జరగబోతుంది? అనేదైతే చూద్దాము. అలాగే నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్‌లో, సెపరేషన్‌లో మీకు దూరమైన వాళ్ళు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? అలాగే ఈ రీడింగ్‌కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు మీరు లైక్ ఇచ్చి ఈ రీడింగ్‌కైతే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్‌షిప్ యొక్క భవిష్యత్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్‌షిప్ భవిష్యత్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి తెలియచేయండి. ఎలా ఉంది? ఇంకా ఎలా ఉంది ఫ్యూచర్‌లో వీళ్ళకి? ఇంకా తెలియచేయండి. ఫ్యూచర్‌లో వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుంది తెలియచేయండి. ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ పెంటికల్, జడ్జిమెంట్, 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్పోర్ట్స్, 6 ఆఫ్ స్పోర్ట్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, వీళ్ళు ఎలా అంటే ఫ్యూచర్‌లో మిమ్మల్ని వదిలి ఉండలేని పరిస్థితి అయితే వస్తుంది. సో, వాళ్ళు ఎలా అంటే మీరే గుర్తొస్తారన్నమాట వాళ్ళకి. వాళ్ళ ముందు ఎన్నున్నా కానీ మీరే గుర్తొస్తారు. మీకు చేసిన అన్యాయం అనేది గుర్తొస్తుంది. పాస్ట్‌లో వాళ్ళు ఏదైతే మీకు న్యాయం చేయకుండా వెళ్ళిపోయారో, ఆ అన్యాయం అనేది వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటారు, బాధపడతారు. మీరే కావాలనైతే కోరుకుంటారు. డివైన్‌నైతే ప్రార్థిస్తారు. ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాగైనా మేము మళ్ళా దగ్గరవ్వాలి, కలపండి అనైతే కోరుకుంటారు. అలా బాధపడుతూ కూడా కొంతమంది రెస్ట్ పొజిషన్‌లో ఉంటారన్నమాట ఫ్యూచర్‌లో. అలాగే పాస్ట్‌లో మీకు
ఫోన్ ఆర్ మెసేజ్ లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలైతే గుర్తొస్తాయి. అలా గుర్తొచ్చి కూడా తర్వాత బాధపడడం అయితే జరుగుతుంది. మీరే కావాలనైతే కోరుకుంటారు. ఎందుకు అంటే మీది విడదీయరాని బంధం. మీది విడదీయరాని బంధం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేరన్నమాట. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాల్సిందే. మళ్ళా మీతో లైఫ్ లీడ్ చేయాల్సిందే. అలా అయితే వాళ్ళకి రాసిపెట్టి ఉందన్నమాట. పాస్ట్‌లో వాళ్ళు మీకు న్యాయం చేయకపోయినా కానీ, ఫ్యూచర్‌లో వాళ్ళైతే మీకు మిమ్మల్ని మర్చిపోలేక మీ దగ్గరికి తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీరు చూపించిన ప్రేమ, ఆ కేరింగ్ అనేది మీరెంత హ్యాపీగా ఉన్నారో, ఆ హ్యాపీ డేస్ అనేది వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటారు. వాళ్ళు చాలా మారిపోయారన్నమాట. పాస్ట్‌లో ఇమ్మెచ్యూర్‌గా ఉన్నా కానీ, ప్రెజెంట్ అయితే ఫ్యూచర్‌కి వాళ్ళు బాగా అంతా తెలివి తెచ్చుకొని న్యూ బిగినింగ్ కావాలి అనైతే కోరుకుంటారు. అలాగే వీళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట. మీ పర్సన్ చేతుల్లోనే ఉంది. తను రావాలి తిరిగి మళ్ళా అనని తను కోరుకుంటే బలంగా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీ మీద ప్రేమైతే మనసులో చాలా ఉంది. బాధపడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మళ్ళా ఫ్యూచర్‌లో మీ తను చేసిన తప్పైతే తెలుసుకుంటారు. తిరిగి రావాలని ఆలోచన అయితే ఉంది. పాస్ట్‌లో మీకు చేసిన అన్యాయం అయితే గుర్తుకు తెచ్చుకుంటారు. అలా గుర్తుకు తెచ్చుకొని ఆహ్, కొద్ది రోజులు మీకు దూరమైతే పెట్టేసి తర్వాత తనకు తాను ఒక బౌండరీ అనేది కూడా వేసుకోవడం జరిగింది. అది ఎలా అంటే ఎవరు వద్దు అనైతే తను ప్రెజెంట్ ఉన్న దగ్గర కూడా అక్కడున్న పరిస్థితులు కూడా తనకి బాగుండవన్నమాట. ఫ్యూచర్‌లో అయితే తనకు తాను ఒక శిక్ష అనేది వేసుకుంటారు. తను మీకు చేసిన అన్యాయానికి ఫ్యూచర్‌లో తను చేసిన తప్పుకి ఆ తప్పు తెలుసుకొని తనకు తాను ఒక బౌండరీ అనేది వేసుకొని ఆహ్, ఎవ్వరికి వాళ్ళకు కూడా దగ్గర గాకుండా ఇటు మీకు కాలేక ఆ బౌండరీ అనేది గీసుకొని తన తప్పనేది తను తెలుసుకొని బయటపడ్డం అయితే జరుగుతుంది. ఆ బయటపడ్డాకైతే అతి వేగంగా అయితే మీ దగ్గరికి రావాలనైతే ప్రయత్నాలు జరుగుతాయి. మిమ్మల్నొచ్చి కలవాలనే ఆలోచన అయితే ఉంది. తనకి ఆప్షన్స్ ఉన్నా కానీ, ఆ ఆప్షన్స్‌లో మీరే కావాలనైతే ఆలోచన ఉంది. రెండిటిల్లో కూడా మీరు కావాలని ఆలోచనైతే తనకు వస్తుంది. నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అలా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారన్నమాట. వాళ్ళెలా ఉన్నారంటే మిమ్మల్ని పోషించుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, ఆ పరిస్థితులు, ఆలోచనలతో కూడా కొంచెము కష్టపడుతున్నారన్నమాట. అలా కష్టపడుతూ వాళ్ళకేం తోచట్లేదు. మిమ్మల్ని వదిలేసిన బాధలైతే వాళ్ళకు గుర్తొస్తాయి ఫ్యూచర్‌లో. అలా గుర్తుకు తెచ్చుకొని కూడా బాధపడతారన్నమాట. అలా బాధపడుతూ ఎలాగైనా ఒక నిర్ణయానికి వచ్చి ఎలాగైనా మిమ్మల్ని మళ్ళా దక్కించుకోవాలి అనుకుంటే బాగా కష్టపడాలి. కష్టపడి సంపాదించాలి అనైతే తనకు ఆలోచనలైతే వస్తాయన్నమాట. కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళైతే మనీ ప్రాబ్లమ్స్ బాగా కష్టపడి కొద్ది రోజులు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కానీ, ఎందుకు అనంటే తన కష్టపడడం కోసమే మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేస్తారు. బాగా కష్టపడి మనీ అనేది సంపాదించి బాగా గ్రోత్ అనేది తెచ్చుకున్నాక మీ దగ్గరకైతే రావడం జరుగుతుంది. మళ్ళా మీ ప్రేమ చిగురించడం అయితే జరుగుతుంది. ఫాస్ట్‌లో తను చేసిన తప్పులైతే తను తెలుసుకుంటారు. చాలా బాధవుతారు. ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం కోలుకుంటున్నారన్నమాట. సో, అలా కోలుకొని ఫ్యూచర్‌లో మీకైతే రీయూనియన్ అయితే ఉంటుంది. మీ ప్రేమ చిగురించాలనైతే కోరుకుంటున్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారన్నమాట. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా తను కష్టపడి ఒక జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళు మంచి గ్రోత్ అనేది సంపాదించుకున్నారన్నమాట. అది ఎలా అంటే కష్టపడి తెచ్చుకున్నారు వాళ్ళు ఆ విజయం అనేది. ఒక విజయం అనేది సాధించి మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అని వాళ్ళ ఆరాట పడుతున్నారు ఫ్యూచర్‌లో అయితే. ఎలా అంటే
ఆ గ్రోత్ అనేది వాళ్ళు తెచ్చుకున్నారు, కష్టపడ్డారు. ఒక జాబ్‌లో కావచ్చు, లేదా ఒక బిజినెస్‌లో కావచ్చు, ఎందులో అయినా కావచ్చు, మీకు దూరమయ్యాక వాళ్ళు కష్టపడి ఆ గ్రోత్ అనేది తెచ్చుకున్నారన్నమాట. తిరిగి మీ దగ్గరకైతే రావడం జరుగుతుంది. మళ్ళా మీ ప్రేమనేది చిగురిస్తుంది. అలా చిగురించి మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అవుతుంది. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళైతే బాగా కలిసి హ్యాపీగా అయితే ఉంటారు. మీలో కొంతమంది ప్రాక్టికల్‌గా ఉన్నారు అనైతే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ప్రాక్టికల్‌గా ఉండి మీ మనసులో ఫీలింగ్స్ అయితే వాళ్ళకి తెలియట్లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉన్నారంటే ఆహ్, చూస్తున్న వ్యూవర్స్‌లోనూ మీ మనసులో ఫీలింగ్స్ బయట పెట్టట్లేదు. అలాగే ఎవరైతే మీకు దూరమై ఉన్నారో వాళ్ళు కూడా ప్రాక్టికల్‌గా మారిపోయారన్నమాట. మీ పర్సన్ గూడా ప్రాక్టికల్‌గా మారిపోయి మీరైతే మీ మనసులో ఫీలింగ్స్ బయట పెట్టట్లేదని వాళ్ళ గ్రోత్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆ గ్రోత్ అనేది సంపాదించుకున్నారు. బాగా మనీ అనేది సేవ్ చేసుకుంటున్నారు. తన దగ్గరున్న వాళ్ళని బాగా పోషించుకుంటున్నారు. బాగా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇంక వాళ్ళకేది కొరత అనేది లేదు. ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. ఇక మీ పర్సన్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందంటే, ఒక గ్రోత్ అనేది తెచ్చుకొని, ఆ గ్రోతు తెచ్చుకున్నాకైతే మీ దగ్గరకొచ్చి లైఫ్ లాంగ్ మీతో ఉండాలనే కోరికైతే ఫ్యూచర్‌లో తను బలంగా అయితే కోరుకుంటున్నారన్నమాట. మీ పర్సన్ అయితే ఫ్యూచర్‌లో మీరు హ్యాపీగా, సంతోషంగా అయితే ఉంటారు. ఇలా అయితే ఉంది ఫ్యూచర్ గురించి. మీ రిలేషన్‌షిప్ ఇలా ఉందన్నమాట. ఇంకా చూద్దాము. వాళ్ళు రావాలని ఆలోచన అయితే ఉంది. వచ్చాక మీరెలా కలిసి ఉంటారు అనేదైతే చూద్దాము. మీ రిలేషన్‌షిప్ యొక్క ఫ్యూచరు మీరు హ్యాపీగా ఉంటారా అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫ్యూచర్ గురించి చెప్పారు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చాక వీళ్ళ రిలేషన్ హ్యాపీగా ఉంటుందా తెలియచేయండి. వీళ్ళు హ్యాపీగా అనేది ఉంటారా? వీళ్ళకి రీయూనియన్ అయ్యాక హ్యాపీగా ఉంటారా తెలియచేయండి. హ్యాపీగా ఉంటారా చెప్పండి. సరే, కాల్ వచ్చిందన్నమాట. ఓకే. మీరు కొంతమందయితే వెయిట్ చేస్తున్నారన్నమాట మీ పర్సన్ కోసము. మీ పర్సన్ కోసము బాధపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీకు కొంతమందికి హెల్త్ అయితే బావుండట్లేదు. హ్మ్. అలా హెల్త్ బాలేకుండా చాలా ఇబ్బందినది పడుతున్నారన్నమాట.
పాస్ట్‌లో చాలా ఇబ్బందయితే పడ్డారు. ప్రెజెంట్ అయితే ఫ్యూచర్‌లో అయితే మీరు కలిసే ఛాన్స్ అయితే ఉంది. కానీ వాళ్ళకెలా అంటే మీ మనసులో అది తెలియట్లేదు. సో, అలా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఏం చెప్పాలి? ఎలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు వదులుకోలేరన్నమాట మిమ్మల్ని. ఎందుకు అననంటే మీ మీద ప్రేమైతే చాలా ఉంది. వచ్చాక వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. ముందు కంటే చాలా కొత్తగా తయారయ్యి వస్తారన్నమాట. చాలా హ్యాపీగా ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. ముందు కంటే చాలా సంతోషంగా అయితే మీతో గడుపుతారన్నమాట. కానీ వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళ మనసులో ఒకటే ఫీలింగు ఏంటంటే, మీ మనసులోది వాళ్ళకి తెలియట్లేదు. మీ మనసులోది వాళ్ళకి తెలియట్లేదు కొంతమంది ఇష్టపడుతున్నారు, కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎలాగైనా కలవాలి అనుకుంటున్నారు. ఎలాగైనా డివైన్‌ని కలపమని కోరుకుంటున్నారు. కానీ కొంతమంది మీరెలా ఉన్నారంటే, మీ మనసులో ఫీలింగ్స్ అనేది బయట పెట్టట్లేదు. మీరైతే న్యాయం చేయాలా? వద్దా? అనే ఆలోచన కూడా ఉంది మీకు. మీ పర్సన్ తిరిగి వస్తే మీరైతే హ్యాపీగా ఉంటారు. సంతోషంగా ఉంటారన్నమాట. ఎలా అంటే వీళ్ళెక్కడ ఉంటే అక్కడ గ్రోత్ అనేదుంటుంది. వీళ్ళు చెప్పాలంటే మీ పర్సన్ మంచి గవర్నమెంట్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా హై పొజిషన్‌లో అనేదుంటారన్నమాట. గవర్నమెంట్ రిలేటెడ్ పోస్టులు ఏవైనా కావచ్చు, అలాగే ప్రైవేట్ పోస్ట్ అయినా కానీ మంచి అథారిటీ పవర్‌లో అనేదుంటారన్నమాట. వీళ్ళొచ్చాక మీరైతే హ్యాపీగా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళెక్కడుంటే అక్కడ అన్నీ ఉంటాయన్నమాట. ఇంక వెతుక్కోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటారు. మీరు వాళ్ళ కోసమే వాళ్ళు దూరమయ్యాక మీరు చాలా బాధలు పడ్డారు. సో, వచ్చాకైతే మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా హ్యాపీగా మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకుంటారు. ఇలా షేర్ చేసుకొని హ్యాపీగా ఉన్న సమయంలో కూడా మీరు హ్యాపీగా ఉండేది కూడా కొంతమందికిష్టం లేదు. ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందంటే కొంతమందికైతే ఇష్టం లేదు. వాళ్ళు కావాలనే మిమ్మల్ని విడగొట్టాలని చేసే ప్రయత్నాలున్నాయన్నమాట మీ చుట్టూ ఉన్నవాళ్ళు. సో, అది ఎవరైనా కావచ్చు. మీ ఆహ్, కుటుంబంలో వాళ్ళు కావచ్చు, లేదా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు హ్యాపీగా ఉండడమైతే సంతోషంగా ఉండడమైతే వాళ్ళకిష్టం లేదన్నమాట. అలా ఇష్టం లేకుండా గొడవలు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా గొడవలు పడి మళ్ళా మొదటికి ముందులాగా మారే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలా కాకుండా మీరైతే ముందుగానే చెక్ జేసుకోవాలి. అలా చెక్ జేసుకొనైతే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ గురించైతే తెలుసుకొని మీరు హ్యాపీగా ఉండాలనైతే ఆహ్, ఉందన్నమాట రీడింగు. ఎలా అంటే మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొనైతే మీరు తెలుసుకున్నారంటే మీరు హ్యాపీ అవుతారన్నమాట. లేదు చెప్పుడు మాటలు విన్నారంటే మీరు మళ్ళా విడిపోయే ఛాన్స్ అయితే ఉంది. చూడండి వాకవే కార్డ్ అన్నమాట. మళ్ళా విడిపోయే ఛాన్స్ ఉంది. తప్పకుండా మిమ్మల్ని ఎవరో మధ్యలో విడదీసే వాళ్ళైతే ఉన్నారన్నమాట. ఆ ఎవరనేది కనిపెట్టండి. అలా కనిపెట్టి మీ రిలేషన్ గ్రోత్ అనేది చూసుకోండి. మీరు హ్యాపీగా ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోండి. హ్యాపీగా అయితే ఉండండి. ఓకేనా? ఇది ఎలా అంటే ఎవరైనా కావచ్చు వాళ్ళు. మీరది చూసుకోండి. ఒకవేళ ఆఫీస్‌లో వాళ్ళా? లేకపోతే రిలేటివ్సా? లేదా ఫ్యామిలీలో వాళ్ళా? అది ఎవరైనా కావచ్చు. మీరు ఎంతసేపు గొడవలు పడితే వాళ్ళకిష్టమన్నమాట. సో, మీరు సంతోషంగా ఉండడం వాళ్ళకిష్టం లేదు. సో, ముందైతే అలానే జరిగింది మీరు విడిపోవడం అయితే. మళ్ళా కూడా మీరు కలుసుకున్నాక కూడా అదే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మీ ఫ్యూచర్‌లో అయితే ఇలా ఉంది. వాటిల్ని అది ఎవరు అనేది మీరు కనిపెట్టి మీరు లైఫ్ హ్యాపీగా అనేది గడపొచ్చన్నమాట. ఓకే అండి. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఓకేనా? మీకెంత వరకు రెజొనేట్ అయింది అనేది గూడా నాకు కామెంట్ అనేది తెలియచేయండి. ఓకేనా? మీకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన స్క్రీన్ నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి వాట్సాప్ అనేది చేయండి. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.